హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను వంకాయ బొట్టి టమాటో కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేశాను ఏంటండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయిలో కాస్త ఆయిల్ వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాక అవి కాస్త వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి. ఇవన్నీ అది కూడా అల్లం వెల్లుల్లి వేసాక కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా బోటి క్లీనింగ్ ప్రాసెస్కి వస్తే అవి క్లీన్ చేసి ఇస్తున్నారు కదండి, అలాగే తెచ్చిందమ్మ. తెచ్చుకున్నాక కాస్త బాగా మరిగిన వేడి నీళ్ళలో ఈ బోటి వేసి ఒక 5 minutes ఉంచాక బాగా రబ్ చేసుకుని కడుక్కోవాలి. ఒక 3-4 times బాగా రబ్ చేసి కడిగింది. అది కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్కి బాయిల్ చేశాను. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, దాంట్లోనే బోల్డ్ వాటర్ వస్తుంది. సో ఆ వాటరే సరిపోతుంది. ఇదిగోండి ఇలా బాయిల్ చేసుకున్నాను. చూసారా, ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయలేదు కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోయింది అది. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఆ తాలింపులో వేసి యాడ్ చేసుకుందాం, కళాయిలో వేసుకుందాం. ఇదిగోండి కాస్త అడుగు పట్టింది, మీరు అలా కాకుండా కాస్త వేరంగానే వేసుకోండి. ఇలాగా ఈ ముక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. ఆయిల్లో కాస్త వేగితే బాగుంటుంది ఇది ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో అండి, సారీ లేట్ అయింది. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాక ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఆ క్లిప్ మిస్ అయిందండి, ఇగోండి వంకాయ ముక్కలు వేసే క్లిప్ మిస్ అయింది. ఇగోండి వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా మగ్గేలాగా మూత పెట్టుకుందాం. వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మూత తీసుకుని బాగా కలిపేసాక ఉప్పు కారం స్పైసెస్ యాడ్ చేసుకుందాం అండి. రుచికి సరిపడా ఉప్పు, కారం, కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా స్టార్టింగ్లోనే టమాటోలు వేయాలి, అవి మర్చిపోయాను. ఇప్పుడు ఇవి బాగా కలిపేసుకున్నాక ఇందులో టమాటోలు కూడా వేసుకుని మగ్గించుకుందాం. స్టార్టింగ్లో అంటే ఆనియన్స్ వేగేటప్పుడే ఇది టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి, అక్కడ నేను మిస్ అయ్యాను కాబట్టి. ఈ వంకాయ ముక్కలు కాస్త కలిపేసుకున్నాక మధ్యలో టమాటో ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. ఇవ్వండి అలాగా గ్యాప్ చేసుకొని అందులో వేసుకొని ఇందులో కాస్త ఒక 1.5 glass వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి, మగ్గిపోతాయి. ఇది ఇలా వాటరే కాకుండా కాస్త చింతపండు పుల్ల కూడా వేసుకోవచ్చు, అంటే కొంచెం పులుసులాగా వస్తుంది, అలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. నేను కొంచెం కూర మిగిలితే రాత్రికి దాంట్లో చిక్కగా చింతపండు రసం వేసాను, అది కూడా బాగుంది. ఆ వీడియో అది చేసే విధానం కూడా వీడియో పెడతాను చూడండి. ఇది ఇంకా మగ్గాలి, నేను వేరంగా తీసాను మూత. ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుంది, కూర రెడీ అయిపోతుంది. నేను ఈ విధంగా చేశాను, మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఇది మీరు ఈ విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇగోండి మా సిస్టర్ తను టేస్ట్ చేస్తుంది, బోటి కర్రీ ఏ విధంగా వచ్చింది అని చెప్పి రివ్యూ చెప్తుందట, చాలా బాగుందట చెప్తుంది. ఇంకా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిస్పీ ఫ్యామిలీ వ్లాగ్స్. బాయ్ అండి, నమస్తే.